హాయ్ అండి. డైలీ వీడియోలు చేసి పెట్టేది నేనేనండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. నేను ఇవాళ చిక్కుడుకాయలతో రథం చేసి చూపిస్తున్నాను. దానికి 7 చిక్కుడుకాయలు తీసుకున్నాను. దాన్ని 7 చిక్కుడుకాయలు కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. నాకు పుల్లలు దొరకలేదండి, అందుకే సాంబ్రాణి పుల్లలు 3 తీసుకున్నాను. దానికి ఉన్న సాంబ్రాణి అంతా గోళ్ళతో లాగేశాను. దానిలో గోళ్ళతో లాగేసుకున్నాక ఇరుపుకున్నాను నేను పుల్లలు. నాకు ఎన్ని పుల్లలు కావాలో అన్ని ఇరిపేసుకున్నాను. చూడండి, 2 చిక్కుడుకాయలు సమానంగా ఉన్న చిక్కుడుకాయలు తీసుకొని అటు ఇటు గుచ్చండి పుల్లని. అటువైపు గుచ్చండి, ఇటువైపు గుచ్చండి. మళ్ళీ అలాంటిదే ఇంకోటి తీసుకోండి, ఇంకో 2 తీసుకొని గుచ్చుకోండి. దీన్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని 4 వైపులా 4 పుల్లలు గుచ్చుకోండి. చిన్నవి, మరీ పెద్దవి కాదు, చిన్నవి గుచ్చుకోండి. ఇంకో 3 చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, ఆ 3 చిక్కుడుకాయలు ఒక పుల్ల గుచ్చేసేయండి. చూడండి, వీడియో చూడండి, నా వాయిస్ కాదు, వీడియో చూడండి. ఈ 3 చిక్కుడుకాయలకు ఒకసారి గుచ్చి ఆ 3 చిక్కుడుకాయలు 3 వైపులా చిన్న చిన్న పుల్లలు గుచ్చండి. గుచ్చాక రథం అయిపోద్దండి. ఆ రథం చిక్కుడు గింజలు ఉంటాయి కాబట్టి ఈ పుల్లలు గుచ్చితే గట్టిగానే ఉంటాయిదండి, ఏం పడిపోదు. రథం తయారైపోయాక గంధం బొట్టు పెట్టుకొని అలంకరించుకోండి. మన తాంబూలం కావాలండి, ఇత్తడిదైనా రాగిదైనా ఏదైనా పర్లేదు, మీ ఇంట్లో ఉన్నది తీసుకోండి. నేనైతే నా దగ్గర ఇత్తడిది తీసుకున్నాను. 7 జిలేడు ఆకులు కావాలి, నాకైతే 3 దొరికినాయి. మిగతా మేము స్నానం చేసామండి, అందుకే 4 తమలపాకులు 3 జిలేడు ఆకులు తీసుకొని శుభ్రంగా కడుక్కొని గంధం కుంకుమ అలంకరించుకొని ఆ ప్లేట్లో పెట్టుకున్నాను. ఆ ప్లేట్లో పెట్టుకొని ఈ చేసిన రథం ఉంది కదండి, ఆ రథం పెట్టుకోండి. రథం పెట్టుకున్నాక 7 పువ్వులు అలంకరించుకున్నాను. ఇదంతా డాబా మీదకి వెళ్ళటానికండి. డాబా మీద సూర్యకిరణాలు పడతాయి కదండి, అక్కడ డాబా మీదకి వెళ్ళటానికి ఇదంతా కిందే నేను అలంకరించుకుంటున్నాను. అక్కడ చేసుకోలేక డాబా మీదకి వెళ్ళాక రథం ముగ్గు వేసుకున్నాను నేను. మీరు కూడా రథం ముగ్గు వేసుకోండి. రథం ముగ్గు వేసుకున్నాక వినాయకుడిని చేసుకున్నాక ఇప్పుడు ఈ తయారు చేసుకుంది అలంకరించుకున్నంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇది తాంబూలం పెట్టి దీపారాజన 7 ఒత్తులతో వేసానండి. దీపారాజన 7 ఒత్తులు వేయాలి దీపారాజనకు కూడా. చిక్కుడు ఆకులు ఉన్నాయండి, చిక్కుడు ఆకులు 7 తీసుకొని 7 శుభ్రంగా కడుక్కొని 7 కూడా పరమాన్నం చేశాను. పరమాన్నం పెట్టాను. రేగ్గాయలు చెరుకుగడ ముక్కలు చేసి పెట్టామండి. అంతే, డాబా మీద పూజ చేసుకున్నామండి. చూడండి, వీడియో చూపిస్తున్నాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.